ఓకేనా? అందరికీ నమస్కారం అండి, పాత్రికేయ సోదరులందరికీ కూడా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండాలో, ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో అనుకుని ఓట్లేసి నెగ్గించారో ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఆ విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి లేదు కదా, అభివృద్ధిని పక్కన పెట్టారు, అరాచక పాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అందుకే ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, వచ్చింది. ఆ విధంగా మీరు ఆశించిన విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ రోజున అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఈరోజు కష్టాలతో ఉన్నప్పటికీ ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి సమయంలో ఈరోజు పరిపాలన చేస్తున్న విధానం అంతా కూడా ఈ ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు చెప్తుంది ఈ ప్రభుత్వం. చెప్పిన దాని మీద మీరు ఒక్కటి కూడా దాని మీద కామెంట్ చేయలేకపోతున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడకుండా, తోవ లేకుండా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ అవకాశం లేదు ప్రతిపక్షం అక్కడ మాట్లాడడానికి. ఈరోజు ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో, ఒక పక్కన రాజధాని అమరావతి కానీ, పోలవరం కానీ, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. ఆ సమయంలో ప్రజలందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక విజన్ తయారు చేసింది ఈ రాష్ట్రానికి, ఆ విజన్ తయారు చేసుకుని ముందుకెళ్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజల యొక్క భాగస్వాములు చేసి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో నియోజకవర్గాన్ని ప్రణాళిక సిద్ధం చేసుకుని అవి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ముందుకెళ్తుంది ఈ రోజున. అదేవిధంగా ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్సెల్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ప్రతి బుధవారం గ్రీవెన్సెల్ పెట్టాలని చెప్పేసి గ్రీవెన్సెల్ పెట్టి సమస్యలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో అవి పరిష్కారం చేస్తుంది. కొన్ని అప్పటికప్పటికే పరిష్కారం అవుతున్నాయి, కొన్ని పరిష్కారం కానీ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షానికి మాట్లాడి తోవ లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈరోజు ఏం తీసుకున్నారండి. ఈరోజు తిరుపతిలో ఏదైతే గోశాల ఉందో, గోవులు మన్నిస్తే దాని మీద రాజకీయం చేస్తున్నారు. చూడండి ఎంత విచిత్రం. అక్కడ కూడా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు కావాలని చేస్తుంది, ఇది కావాలని చేస్తుంది. ఎవరైతే భూమా కరుణాకర్ రెడ్డి ఉన్నారో గతంలో ఆయన చైర్మన్గా పనిచేస్తారు. అక్కడ చైర్మన్గా పనిచేసినప్పుడు అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి. మీ అందరికీ తెలుసు, నెయ్యి విషయంలో కానీ 600 రూపాయలు కొనవలసిన నెయ్యి 2000 రూపాయలు కొన్నాడు ఆయన. అదినా కల్తీ నెయ్యి, దాన్ని పట్టుకున్నారు. 50 రూపాయలు కొనవలసిన బియ్యం 90 రూపాయలు కొన్నాడు, దాన్ని కూడా నిగ్గిదేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే బెల్లం 60 రూపాయలు కొనవలసింది 120 రూపాయలు. ఇవన్నీ కూడా అవకతవకలన్నీ బయట పెడుతూ ఈరోజు చాలా స్పష్టంగా ముందుకెళ్తున్న సమయంలో డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజున గోశాలలో గోవులు మన్నిస్తే దానికి ఛాలెంజ్ చేస్తున్నారండి వీళ్ళు. ఏవా మతుందా లేదా? గోవులకి దానం కొని దాంట్లో కూడా మోసం చేశారు మీరు, అవినీతి పాల్పడ్డారు. గోవులకి దానం పెట్టి దగ్గర దాంట్లో కూడా అవినీతి చేస్తారు మీరు. ఇవన్నీ కూడా బయట పెడుతున్నప్పుడు ఈ విషయంలో ఛాలెంజ్ చేసి అక్కడికి వస్తాం మేము అని ఛాలెంజ్ చేసి, ఏమన్నా మీరు వస్తే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కదండి, గొడవలు అవుతాయి కదండి, ఇవన్నీ మీకు తెలుసు కదండి. ఛాలెంజ్ అంటే దాని మీద కదండి ఛాలెంజ్ చేయవలసింది, అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయాలి మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేస్తున్న విధానంలో ఛాలెంజ్ చేయాలి మీరు. ఎక్కడ చేశారండి ఇంతవరకు? ఎవరైనా ఛాలెంజ్ చేశారండి? మీరు చేస్తున్న విధానం ఇది తప్పని ఎక్కడైనా చూపించారండి మీరు?
చూపించలేదు. ఇది కేవలం ఏది దొరక్క కేవలం తిరుపతి దేవస్థానం ఈరోజు గతం కంటే బాగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. ఈరోజు కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఎటువంటి విషయాల మీద వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. దానికి ఈరోజు గోవులను అడ్డుపెట్టుకుని ఈరోజు రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది కాదు కావాల్సింది. అభివృద్ధి మీద మాట్లాడండి. ఈరోజు చేస్తున్న అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయండి మీరు, కానీ చేయలేరు. ఏమండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏంటని చేస్తారు? పరిపాలన కక్షాదింపులు చేస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఏం చేస్తారండి మీరు? గతంలో సుధాకర్ అనే డాక్టర్ గారు మాస్క్ అడిగితే రోడ్డు మీద 2 చేతులు కట్టి రోడ్డు మీద పడుకోబెట్టారండి. గోవుల గురించి మాట్లాడడానికి మానవుని మనిషిని రోడ్డు మీద పడుకోబెట్టారు మీరు. టీవీల్లో దాంట్లో వస్తూ ఉంటే కనీసం చూసైనా సరే ప్రభుత్వం స్పందించిందండి. సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. మీరు మాట్లాడారండి ఎప్పుడైనా? మనుషులు చంపేశారు మీరు. ఒక రాజమండ్రిలో ఒక అబ్బాయి కల్తీ మందు అమ్మేస్తున్నారు, ఎక్కువ రేటు అమ్మేస్తున్నారని చెప్తే గుండిగించారు మీరు. ఎంతోమందిని ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేసి ఎంతోమంది చంపేశారు మీరు. మనుషులు చంపేస్తారు మీరు. గోవులనేవి సహజంగా వయసు అయినప్పుడు చనిపోవడం, దానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది తప్ప దాన్ని రాజకీయం చేస్తున్నారు మీరు. మీరు మనుషులు చంపేస్తారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించడం చంపేస్తారు మీరు. ఏ రోజున దానికి మీరు చర్చకు వచ్చారండి? ఒక్కరు మాట్లాడలేదు ఆ రోజున. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలకి మాట్లాడే తోవ లేకుండా, అవకాశం లేకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు ఆశించే విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రజలారా మీరు అర్థం చేసుకుని ఇటువంటి వాళ్ళు మేము మాట్లాడడం కాదు, ప్రజలు కూడా మీరు కూడా మాట్లాడాలి.